ఒరే చారే గుడ్ మార్నింగ్ సార్. ఈ ఆళ్ళ నుంచి ఇడు కూడా ఇక్కడ పని చేస్తాడు. నా పేరు శ్రీరంగం శేషాద్రి. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతే అనుకుంటున్నావేంట్రా? పెద్ద ఇంట్రడక్షన్ లో నువ్వుని ఏం చేయాలో చెప్పాడు. మీరేంట్రా డబ్బులు ఎప్పుడు చూడలేదా? లెక్కటనే. ఆయన నాగరాజు గారు, ఈయన సూర్యప్రకాష్ రావు గారు, ఈయన సత్యమూర్తి గారు, ఈయన అప్పారావు. జోడించి కొట్టేస్తాను ఎతవా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇదేనా క్యాబినెట్ మీటింగ్ అనుకున్నావా? ఎదో వాటర్ వేసుకుని పని మళ్ళీ ఎతవని. ఈ ఎదవల టీలు కూడానా నాకి? నేను ఎదవలకి ఇవ్వను. నువ్వు నవ్వుతున్నావేంట్రా? శ్రీరంగరంగా నేను నవ్వలేదండి. నవ్వకో చంపేస్తాను రే. పైసలు ఎడిగిపోయినాయిరా. నాకేం తెలియదండి. నిన్ననే 54 లక్షల లెక్క చూసి శ్రీనివాసరావు గారికి అప్పచెప్పాను. అతనే ఆఖరిలో వెళ్ళాడు. పొద్దునే చూస్తే లెక్కల పుస్తకాలు కూడా కనిపించడం లేదండి. ఆడిని పంపించేసి నువ్వు ఇక్కడ డాన్స్ చేస్తావు సంగతి అన్నకి తెలిసిపోయింది రా. అయ్యయ్యో నాకు అసలు ఏం తెలియదు బాబు గారు. రాయ్ బబుల్ గాని ఇంటికి వర్రి. వాడు లేకుంటే వాన అమ్మ అయ్య ఎవ్వరుంటే గాలనెత్కరని. గుడ్ మార్నింగ్ సార్. గేట్లు బంద్ చేయర్రా. రాయ్ కరా. ఏమ్రా నకరాలు చేస్తున్నావా? ఏం చేశాను సార్? ఏం జరిగారు? పైసలేడరా సార్? అదే పైసలేడా? కాదు సార్, నేను చెప్పేది మీరు. పైసలేడరా సార్? పైసలు ఎక్కడా? ఇది కూడా మీరు పోయిందనుకున్న మొత్తం 54 లక్షలు. అకౌంట్స్ అన్ని ఫ్లాపీలో కాపీ చేసి ఫైల్స్ అన్ని కాల్చి బూట్ చేశాను. ఎందుకో తెలుసా? ఇదంతా బ్లాక్ మనీ కాబట్టి. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే మొత్తం ప్రాబ్లం అవుతుంది కాబట్టి. అంతేగాని మీ డబ్బులు దుబ్బేసి బిల్డింగ్లు బొలేరోలు కొనేయాలని కాదు సార్. పేదోడిని సార్, ప్రాణం ఇస్తానండి. అరే బాబులుగా, పైసలు కాదురా ముఖ్యం, ఇజ్జత్ కాపాడినవు. ఏదో తొందరపడి ఒక మాట నా బాధపడ. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. దేడు గాని అరా చెప్పినాక బాధపడతావు. కత్తి అర్థమైందన్న. ఇంకో 2000 పెంచుతారు అంతేగా. 2 కాదు బే 4. ముట్టి పగిలిపోద్దురు రే. త్వరగా రా. ఎవరా మీరు? ఇలా ఉన్నారేంటి? బబ్లు ఫ్రెండ్స్ అండి. ఏదో ఈ ఇంటోళ్ళు ఫ్రెండ్స్ అంటే అంత గొప్ప చెప్తున్నారంటరా. ఎందుకు వచ్చారు? మావుడు పార్టీ ఉందని పిలిస్తే వచ్చామన్నా. చిచ్చి అర్థమైందిలే. ఎలా మూలపోయి ఆడో కనపడకుండా ఉంచండి. పార్టీ అయిపోయిందా మిగిలిన తిని పోతురు కానీ ఎలానే తగలగల దొరగలే ముష్టిపోతుంది. ఏంట్రా ఎంత లేటు? ఆడేంటి వదిన పుట్టినరోజు కానీ వస్తే ఇష్టం వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? అందరూ తినేసిన తర్వాత మిగిలింది మా ఇద్దరికి పెడతాడంట. వాడు సంగతి చెప్తాను రండి. ఇవాళ ఆడు అంతు చూడాలరా. చారి గారు, మా ఫ్రెండ్స్ సీను, రాజు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. లే చారి గారు, వచ్చేటప్పుడు ఆ కత్తిగాడు మా ఫ్రెండ్స్ తో నీచంగా మాట్లాడాడంట. వాళ్ళు ఫీల్ అవుతున్నారు పాపం. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ సార్. మీరు కూడా కానివ్వండి సార్. అబ్బాయి నాకు వద్దండి. నేను తాగితే లోపల మనిషి బయటకు వచ్చేసి ఫ్రస్ట్రేషన్ లో ఏదో బాగేస్తాను. స్మెల్ బాగుంది సార్. సూపర్. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. సింగిల్ పెగ్గు కూడా లేదు. పిగ్గుకి వాడికి తేడా ఏముంది అన్నానండి. అంతేగా సార్, పార్టీ అయిపోయాక ఆ చారీగాడితో కాళ్ళు నొక్కించుకుంటా అన్నాడు సార్. అంతేగా సార్? అంతేగా సార్. స్టాప్. ఆ బాటిల్ ఇక్కడ పెట్టండి. తీసుకోండి సార్. పెట్టు. చారి గారు నా మాట. చారీ గారు మీరు ఉండండి సార్. సార్ మీరు ఉండండి రావు గారు. చారి గారు మీ మొహం మారిపోతుంది. చూడండి ఎంత భయంకరంగా ఉందో, ఎంత క్రూరంగా ఉందో. నేను భయంగా ఉందా? మీరు ఇక్కడ కూర్చున్నారేంట్రా? ఓ పక్క నుంచోమని చెప్పాను కదా. కూర్చోమన్నారు, అందుకే ఉన్నాం. ఈడు మీకు సారా ఎరా? నువ్వేనా ఇక్కడ కూర్చోమంది? కూర్చోమన్నావా? అబ్బోయ్ ఆ చూపేంట్రా. అమ్మాయి భయం వేస్తుంది బాబాయ్. అలా చూడకరా బాబాయ్. భయం బాబాయ్. ఏంటి ఆవేశం? శంకర్ సార్ మాట అంటే లెక్కలేదా నీకు? ఆయన ఏమన్నారు? చారి ఏం చేసినా వదిలేమన్నారు కదా. ఆయన మాట అంటే గౌరవం లేదా? వాడితో మాట్లాడి మీరు రిలాక్స్ అవ్వండి. సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో ఏం పర్లేదు సార్. మీరు రిలాక్స్ అవ్వండి. గురుగారు మందు సరోజే
ఇప్పటికే ఎక్కువైపోయింది, వద్దులేండి, హ్యాంగ్ ఓవర్ వచ్చేద్ది. అమ్మా నాకు చెప్తావేంట్రా? ఇదిగో ఇక్కడ పెట్టా, సర్వ్ చేయి. చెయ్యి పోయిరా. రేయ్ కాళ్ళొత్తరా. రేయ్ కాళ్ళొత్తరా. సార్ చారి గారు వీడిని వదిలేసి మంచి పార్టీ మూడ్లోకి వచ్చాయండి సార్. సారీ రాజు గారు, ఏమనుకోవద్దు. ఏంట్రా ఈ మధ్య డాన్స్ ఎరగదిస్తారా ఉంటా? చూస్తారా అండి? నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తది, పట్టి పట్టి నరాలు మెలిసి నవ్వులోకి లాగేస్తది. అసలేమయ్యిందో తెలియకుందిరో బాబోయ్, రాత్రిరంతా కొనుకోలేదు ఏ పెట్టి కన్నారు రో. అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా. రేయ్, ఆపండి చారి గారు, ఆపరా. ఏంటి సార్? సూపర్ స్టార్ కృష్ణ నుంచి ప్రిన్స్ మహేష్ బాబు వరకు హార్డ్ కోర్ ఫ్యాన్ సార్ నేను. ఇంత దరిద్రంగా చేస్తే పోకిరి అన్ని రికార్డులు బ్రేక్ చేసేదా సార్? మీరే చెప్పండి సార్. అరే నువ్వు లేరా గురుజీ, మహేష్ బాబు ఎలా ఉంటాడురా? మిల్క్ బాయ్ లా ఉంటాడు. నువ్వు ఎలా ఉంటావురా? మిల్క్ ఇచ్చే గేదెలా ఉంటావు. కనీసం డాన్స్ అన్నా సరిగ్గా చేయలేవురా? మూవీ చూడలేదే సార్. ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? చంపేస్తాను. వెళ్ళి చేయి. అలాగే. आओ सुनाओ प्यार की एक कहानी, एक था लड़का एक थी लड़की दीवानी. సౌత్ ఇండియా రాకేష్ రోషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ నేను. రాకేష్ రోషన్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన సైడ్ క్యాటల్ చేస్తారు కదా. ఫ్యాన్స్ హట్ అయ్యేలా చేస్తారా డాన్స్? ఫ్యాన్స్ అట్ అయితే మనకు బ్యాడ్ అన్న, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అని వెళ్ళొస్తాను. ఫ్యాన్స్ హట్ అవ్వకుండా స్పెషల్ అరేంజ్మెంట్ చేశాను రా. దాని మీద నువ్వు డాన్స్ చేయాలరా. ఏంటండి? షూస్ తీసేసి. షూ తీసేసి దీని మీద డాన్స్ చేయాలా? మీరు బాగా హ్యాంగ్ ఓవర్ లో ఉన్నారు చార్ గారు. ఒకసారి కాలు ఎత్తే మళ్ళీ వెనక్కి వస్తుందా? నార్మల్ కాళ్ళు వేస్తే కదరా తెలిసేది వచ్చేది రాంది. అక్కర్లేదండి, ఎంత సూదిగా ఉన్నాయో చూడండి. మీకు అంత గొలుగుంటే పోనీ మీరు వేసి చూడండి. ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేము అంతా ఉన్నాం. లేదుగా పోనీరా పోనీ, మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను, దానికోసం ఎన్నో వదిలేశాను, చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను. ఎవరైనా తిట్టినా పడ్డాను, పెళ్లి చేసుకోదానని రా తప్ప అన్నారు. అదంతే, నాకేం తక్కువరా, నాకేం తక్కువ చెప్పండి రా. మీ అందరికన్నా బాగానే ఉంటారుగా. అందుకేరా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు. నన్ను చూసి గుర్తు తెచ్చుకోండి. నా జీవితం మీకు గురిపటం కావాలరా. ఏమైనా తమ్మేడు సూర్యవరం చచ్చిపోయిరా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారా? ఖుషిగా ఉండాలి. ఖుషి అవుతా. మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయింది అనుకో శోభనం. ఇంకేముంది, ఖేల్ కథం దూకునాం బాన్. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందాగీ భారీ. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. ఇంకేమైనా చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తు తమ్మి. అరే డోలా खत लिखता हूँ खून से, सिरा ही ना समझो, हम आपसे मरते हैं, हमें मुर्दा ही ना समझो. अरे वाह वाह अनुर भाई, वाह 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 वाह. खत क्यों खून से लिखते हो? अरे अनुर भाई, खत क्यों खून से लिखते हो? सिरा भी मिलती है, आप हमें क्यों मरते हो? आपको दूसरी भी मिलती है. वाह वाह वाह. इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया. अरे इसका नाम क्या है रे? వెంకీ. वाह वाह. पिंकी ने प्यार किया, पिंकी ने प्यार किया, उन्होंने रिजेक्ट किया, उन्होंने रिजेक्ट किया, इसका दिल टूट गया. इलाका तो बबलिया है, इलाका तो बबलिया है, इलाका तो बबलिया. ఏంటా న్యూసెన్స్? ओए ఎవరాడు ట్రైన్ లోకి వెళ్ళి కిందికి రుకుతా? మా ఇదర్సం. इलाका तो बबलिया है, इलाका तो बबलिया, इलाका तो बबलिया, इलाका तो बबलिया. నాగరాజు గారు నాకు హిందీ పాటొచ్చు. తమ్మి నీకు హిందీ వచ్చానే? హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరా ఇది. పట్టుకోరా. मेरे अंगने में तुम्हारा क्या काम है? मेरे अंगने में तुम्हारा क्या काम है? जो है नाम वाला, जो है नाम वाला वही तो बदनाम है. मेरे अंगने में तुम्हारा क्या काम है? इनको पाटो पाड़ो तम्मी. अरे रंग का भंग जमात का चक्कर, फिर ला
भाई अरे ऐसा झटका लगे जिया पे पुनर्जन्म हुई जा ओ खाई के पान बनारस वाला ओ खाई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला ओ खाई के पान बनारस वाला खुल जाए बंद अकल का फिर तो ऐसा करे धमाल के सीधी कर दे सबकी चाल छोरा गंगा किनारे What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న కదా ఇటారా తాడి పెరిగావు బుద్ధి దానికి ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి అమ్మా నువ్వు కొట్టావా? ఏ డౌటా అమ్మా అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. రేయ్ ఆగు నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బతకాలా? అక్కర్లేదండి. మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు అదే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను. ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తానంటారా నువ్వు? ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలది. అంటే అంటే 1000 రూపాయలు ఎందుకు సార్? 500 గాడికి వివరాలు అవసరం ఏంటరా నీకు? వివరాలు వదిలేండి నేనే ఇస్తాను. అమ్మా 100 200 తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మడత ఎట్టవేంట్రా చెప్పు. ఓహో కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించు ఒకసారి చూపించరా. అదండి చూపించా మళ్ళీ చూపించు మళ్ళీ చూపించా. ఓ అదా చూడు చూడు చూడు. అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి. నాలుగు కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. ఉందా చూడు 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 సరిగా 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 చూడు సరిగా చూడు సరిగా చూడు చూసుకో చూడు చూసుకో సరే చూసుకో. సరిపోయిందా? సరిపోయిందా? నేను వస్తానండి. ఏంటి నిద్రపోవడానికా? లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా? ఒరే నీకు పాటలు వచ్చా? పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ దా కూర్చో కూర్చోరా. పాడు పాడు గజాల. ఓకే 1 మినిట్ సార్. మా వింత ఓకే ఓకే సార్ ఓకే సార్. రాబోయి చందమామ మా వింత గాథ వినుమా రాబోయి చందమామ. ఏం సార్ ఇది? రీమిక్స్ గజ్జి పాడు. సామంతము గల సతికి శ్రీమంతుడ నగుపతి నోయ్. సామంతము గల సతికి ధీమంతుడ నగుపతి నోయ్. సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా. ఫ్యాంటాస్టిక్ చాలా బాగుంది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. వెళ్తా కూర్చో. ఆ సఫారీ గడేట్రా ఎవరు బొక్క సార్? నాకు తెలియక అడుగుతాను చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడెందుకు పీకారండి? ఆ బొక్కగాని గారు గీరు అన్నందుకు. అరే బొక్క నీతో ఏదో అందామనిపిస్తుంది